వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురు? బాగున్నానమ్మా. మనమైతే గురుగారు ఆడవారికి సంబంధించిన సంపూర్ణ జాతకం చేశాము. అలానే గతంలో వచ్చేసి ప్రతి ఒక్కరికి సంబంధించిన రాశి వారీగా సంపూర్ణ జాతకం చేసుకుంటూ వచ్చాము. వాటి రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది గురుగారు. కాకపోతే ఏంటంటే మనకి నక్షత్ర పరంగా కూడా కొంచెం ఇంకా క్లియర్ గా తెలియజేస్తే బాగుంటుంది అని అయితే కొన్ని కామెంట్లు వచ్చాయి గురుగారు. తప్పకుండానమ్మా. సో అందుకని ఈసారి ఇప్పుడైతే మనం నక్షత్ర సిరీస్ మొదలు పెట్టబోతున్నాం. తప్పకుండానమ్మా. ముందుగా మనం వచ్చేసి అశ్విని నక్షత్రం గురించి చెప్పుకుందాం గురుగారు. ఈ అశ్విని నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? ఈ నక్షత్రం ఏ రాశి కిందకి వస్తుంది? అలాగే ముఖ్యంగా వచ్చేసి గురుగారు ఈ మిత్ర నక్షత్రాల గురించి, అంటే వీళ్ళు వివాహ పొంతన చూసుకుంటున్నా లేకపోతే వ్యాపారం కోసం చూసుకుంటున్నా కూడా ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళు చేయొచ్చు అంటారు భాగస్వామిగా? అలానే దేవాలయాల గురించి గురుగారు, ముఖ్యంగా క్షేత్ర దర్శనం అనేది ప్రతి ఒక్కళ్ళకి అదొక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా. అలానే ముఖ్యంగా కనుక మనం తీసుకుంటే ఏ దైవ దర్శనం చేసుకుంటే, ఏ క్షేత్రానికి వెళితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి కలిసి వస్తుంది అన్నింటా, వీళ్ళకి విజయం కోసం ప్రయత్నించే వాళ్ళకి అన్నింటా కలిసి రావాలి, లేకపోతే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అలానే ముఖ్యంగా వివాహం, ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేసే వాళ్ళైతే ఉంటూనే ఉంటారు కదా. వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా చెప్పండి గురుగారు. చాలా అద్భుతమైన విషయాలన్నీ అడిగారు. అయితే గతంలో మనం చేసిన రాశి ఫలితాలకి నక్షత్ర ఫలితాలకి తేడా ఏంటో చాలా మంది తెలియదు. అవును. రాశి ఫలితం అనేసరికి ఒక రాశిలో 2 నుంచి 3 నక్షత్రాలు వచ్చేస్తాయి. అవును. కాబట్టి అవి ఏమవుతాయంటే అందులో చెప్పినవి విడిపోతాయి. ఇది అలా కాదు, ప్రత్యేకంగా నక్షత్రాన్ని చెప్పడం వల్ల ఇది ఎగ్జాక్ట్గా వీళ్ళకి ఎక్కువగా సింక్ అవుతాయి అనమాట. అంతే, అది ప్రత్యేకత. ఈ నక్షత్ర ఫలితాలు వినడంలో ఇంకో ప్రత్యేకత. రెండోది, మీరు అద్భుతమైన క్వశ్చన్స్ అడిగారు, చాలా చాలా ముఖ్యమైనవి, చాలామంది ఎదురు చూసేవి. ఏమిటంటే ఏ నక్షత్రం వాళ్ళు వీళ్ళకి పెళ్లి చేసుకోవడానికి, లేకపోతే కనుక స్నేహం చేయడానికి, లేకపోతే వ్యాపారాలు చేయడానికి చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తే వీళ్ళ జీవితంలో నమ్మక ద్రోహాలు అనేవి ఉండవు, అసలు గొడవలు అనేవి ఉండవు. రెండోది గుళ్ళు. ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్న విషయం కూడా ఏంటంటే, మా నక్షత్రం మా పాదం ప్రకారంగా మేమే గుడికి వెళ్ళాలి అని ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న విషయాలు. అవును, అంటే క్షేత్ర దర్శనం, ఏ క్షేత్రాన్ని మనం దర్శనం చేయాలనేది విషయం బయట దానికి సరైన కంటెంట్ లేకపోవడం వల్ల, సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్గా కూడా ఉంది. చాలా ముఖ్యమైన పాయింట్లు అడిగారు కాబట్టి ఖచ్చితంగా బాగా దాని గురించి మంచి విషయాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా గురుగారు, తెలియజేయండి గురుగారు. ముందుగా అశ్విని నక్షత్రం వల్ల అసలు ఎలా ఉంటారంటారు? అశ్విని నక్షత్రం వాళ్ళు అంటేనే మనకి దానికి సంబంధించినటువంటి నక్షత్రానికి అధిపతులు వేరు. మళ్ళీ ఇందాక మనం రాశుల అధిపతి చెప్పుకున్నాం, నక్షత్రానికి అధిపతులు వేరు. ఈ నక్షత్రానికి అధిపతి కేతు అవుతాడు. నక్షత్రానికి కేతు అధిపతి అవ్వడం వల్ల ఏంటంటే కనుక చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము. ఇప్పుడు మీకు కేతు అనేవాడు జ్ఞానానికి కారకుడు, మోక్షానికి కూడా కారకుడు. అంటే కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా పాజిటివ్ సైన్స్ తీసుకున్నట్లయితే కనుక మోక్షానికి, తెలివితేటలకి, జ్ఞానానికి కారకుడు. కాబట్టి ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అశ్విని దేవతలు అంటే వైద్యానికి సంబంధించి రిలేటెడ్గా ఉండేవాళ్ళు కూడా అశ్విని దేవతలు. కాబట్టి వైద్య రంగంలో కానీ, ఆయుర్వేద వృత్తుల్లో కానీ, హోమియోపతి మెడిసిన్స్లో కానీ, అల్లోపతి వైద్యం అవ్వచ్చు, నాటు వైద్యం అవ్వచ్చు, ఎందులోనైనా సరే వీళ్ళు కనుక ఉంటే నిష్ణాతులు అవుతారు. అందుకని అశ్విని నక్షత్రం వాళ్ళు సాధారణంగా ఇంట్లో ఉంటే వాళ్ళు సగం మెడిసిన్స్ వీళ్ళకి తెలిసిపోతాయి, సగం జబ్బులు వీళ్ళు తెలిసిపోతాయి. హెల్త్ పరమైనటువంటి కాన్సన్ట్రేషన్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు ఆ రకంగా. అంతేకాదు అందానికి ఆలవాలం, అందానికి ప్రతీకలు అని చెప్పచ్చు అశ్విని నక్షత్రం వాళ్ళు. అది పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, చాలా అందంగా ఉండడానికి. అన్నిట్లుగా అందం పక్కన పెట్టినట్లయితే పొడుగ్గా, సన్నగా, ఉత్సాహంగా, స్పీడ్గా ఎవరైనా కనబడ్డారు అంటే కనుక వాళ్ళు అశ్విని నక్షత్రం అని చెప్పచ్చు. అశ్విని నక్షత్రానికి చిహ్నం గుర్రం, అవును కదా. అంచేత గుర్రం ఎలాగైతే మంచి మంచి ఉత్సాహంగా, స్పీడ్గా ఉంటుందో, మనకి స్పీడ్గా వెళ్ళే ఏ వాహనాన్ని అయినా సరే గుర్రంతో పోలుస్తారు. చేతక్కని, లేకపోతే టీవీఎస్ కంపెనీ వాడు చూడండి గుర్రం బొమ్మ వేస్తాడు. ఇలాగా ఐచర్ కంపెనీ వాడు కూడా గుర్రం బొమ్మ వేస్తాడు. సాధారణంగా సగం వాహనాలకి గుర్రాన్నే దానికి ఎంబ్లమ్గా తీసుకుంటుంటారు, చూసారా. అంటే ఉత్సాహానికి, చలాకీతనానికి, స్పీడ్కి, దృఢత్వానికి, పట్టుత్వానికి, ఆఖరికి కామపరమైన కోరికలకు కూడా ఇదే
గురవ అనేటటువంటి ప్రతీకరణ కాబట్టి దానికి రిలేటెడ్గానే అశ్విని నక్షత్రం వాళ్ళలో ఈ లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది అందము, తెలివితేటలు, స్పీడు, స్పోర్టివ్నెస్, చలాకీతనం, కామ కోరికలు విపరీతంగా ఉంటాయి అశ్విని నక్షత్రం వాళ్ళకి. వీళ్ళు ఆటలలో కూడా చాలా బాగా రాణించగలరు, స్పోర్ట్స్లో కూడా. అలాగే తెలివితేటలు విపరీతంగా ఉంటాయి, సమయస్ఫూర్తి బాగా ఉంటుంది. కాబట్టి దురదృష్టం ఏంటంటే కంగారు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, దీనివల్ల ఎన్నోసార్లు నష్టపోతూ ఉంటారు, ఎన్నోసార్లు దెబ్బతింటూ ఉంటారు, మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటారు. కానీ వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే కనుక వీళ్ళకి బోర్ కొట్టదు, లేదా బద్ధకము కానీ లేజీనెస్ కానీ ఉండదు వీళ్ళకి. ఏదైనా నష్టపోయినా సమస్య వచ్చినా మళ్ళీ తిరిగి లేస్తారే తప్ప కృంగిపోయే తత్వం వీళ్ళకి ఉండదు. కాబట్టి దెబ్బలు తింటారు, నష్టపోతారు, మళ్ళీ తిరిగి లేస్తారు. కాబట్టి విజయం పొందుతారని చెప్పచ్చు ఎప్పటికైనా సరే. కానీ సులువుగా ఏ విజయమో వీళ్ళకి రాదు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడాలి, బాగా యాతన పడాలి, ఎన్నోసార్లు అవతల వాళ్ళతో మాటలు పడాలి, ఎన్నోసార్లు పడిపోయి లేవాలే తప్ప సులువుగా ఈజీగా ట్రాక్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వీళ్ళకి ఉండదు. చదువు విషయంలో కూడా అంతే, కన్ఫ్యూజ్ ఎక్కువ వీళ్ళకి. గుర్రం చూడండి, కళ్ళాలు తీసేస్తే ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కన్ఫ్యూజ్ వాతావరణం ఉన్నట్టుగానే వీళ్ళకి కూడా కన్ఫ్యూజ్. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ, నిగ్రహణ శక్తి తక్కువ, మనో నిగ్రహణ శక్తి తక్కువ. అందుకని చాలా స్పీడ్గా ఉంటారు, కానీ రాంగ్ రూట్లో ఎక్కువ వెళ్ళిపోతుంటారు వీళ్ళు. అదైనా మీకు తప్పుడు నిర్ణయాలు తీసుకుని, కంగారు నిర్ణయాలు తీసుకుని, తప్పుడు పెట్టుబడులు పెట్టి, తప్పుడు వ్యక్తులతో స్నేహాలు చేసి, ఇలాగ కంగారుగా వీళ్ళ జీవితాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా దారిలో పెట్టాలంటారు. ఖచ్చితంగా వీళ్ళకి వెనకాల ఎలాగైతే గుర్రాన్ని పట్టుకోవడానికి ఒక కెళ్ళే ఉంటుందో వెనకాల పట్టుకునేవాడు ఒకడు ఉండాలి. అందుకనే చూడండి, సాధారణంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి పెళ్ళయ్యేదాకా జీవితం వేరు, పెళ్ళయ్యాక జీవితం వేరు. ఎందుకంటే పెళ్ళయ్యాక వస్తాయి కళ్ళాలు, భర్తకి భార్య రూపంలో, భార్యకి భర్త రూపంలో పట్టుకోవడం. అప్పటిదాకా వీళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చింది చేసేస్తుంటారు, వీళ్ళు ఇష్టం వచ్చిన నడుస్తుంటారు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. గాలి ఎలా వీస్తే అలా పోతున్నట్టు అనమాట. తల్లిదండ్రులు అంత గమనం వీళ్ళు కంట్రోల్ చేయలేరు, చేస్తున్నట్టు ఉంటారు కానీ చేయలేరు. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా తిరిగి సమాధానం చెప్పగలిగే తెలివితేటలు, ధైర్యము, స్పోర్టివ్నెస్ చాలా ఉంటాయి. అసలు చిన్నప్పుడు పిల్లలైతే వీళ్ళు పట్టుకోలేవండి బాబు. అల్లరితో పాటుగా మొండితనం, మూర్ఖత్వం, విపరీతమైనటువంటి అల్లరి చేష్టలు, పాడు చేయడాలు, వస్తువులు రకరకాలు వ్యవస్థగా ఉంటారు చిన్నప్పుడు వీళ్ళు. ఎదిగి కొలది కూడా జ్ఞానం వచ్చినా కూడా వీళ్ళు ఏంటంటే ఆకతాయితనం పోదు వీళ్ళకి. అదైనా మీకు చిలిపితనం అంటారు చూసారా, పక్కవాని గెల్లడాలు, గిచ్చరాలు, ఏడిపించడాలు, సరదాలు, బాగా ఎక్కువ వీళ్ళకి. ఎంటర్టైన్మెంట్ పిచ్చి వాళ్ళే చెప్పచ్చు వీళ్ళు. సినిమాలకి, ఎంటర్టైన్మెంట్కి, సీరియల్స్కి, లేకపోతే సెల్ ఫోన్స్కి, వీటికి బాగా ఎక్కువగా ఎడిక్ట్ అవుతారు. చిన్నపిల్లలు అయితే గేమ్స్కి బాగా బానిసలు అవుతారని చెప్పచ్చు. ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం, స్నేహితులతో తిరగడం, సరదాగా కాలక్షేపం చేయడం, మాట్లాడడం. ఫస్ట్ స్నేహితులతో ఎక్కువసేపు మాట్లాడడం, ప్రయాణాలు చేయడం, సరదాగా ఉద్యానవనాలకి, యాత్రలకి తిరగడం. ఎక్కువ తిరగడం వీళ్ళకి ఇష్టం అనమాట. కాళ్ళు నిలబడం అంటారు చూసారా, అలాగా ఒక చోట కాళ్ళు నిలబడం వీళ్ళకి. ఒక్కరోజు వీళ్ళని ఇంట్లో పెట్టి బంధించలేము వీళ్ళని. ఉన్నారా అంటే పిచ్చిపోతుంది వీళ్ళకి, బయట తిరుగుతుండాలి వీళ్ళకి, సరదాగా అలాగే కాలక్షేపంగా తిరుగుతూ ఉండాలి. ఏ వయసులో వీళ్ళు కొంచెం స్టాండర్డ్ 30 సంవత్సరాలు దాటాలమ్మా. కానీ అప్పటిదాకా కూడా వీళ్ళేమి ఆకతాయికతనంగా ఉండరు, సంపాదిస్తారు, వ్యవస్థ చేస్తారు. కానీ జీవితంలో అమ్మయ్య ఇప్పుడు నేను గాడిలో పడ్డానరా అనే పరిస్థితి వచ్చేసరికి 30 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వీళ్ళకి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, మారుతుంటారు. ఉద్యోగాలు మారడం కానీ, వ్యాపారాలు మార్చడం కానీ, నిలకడలేనటువంటి పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కసారి వీళ్ళు స్టాండర్డ్ అయ్యారా, వీళ్ళ జీవితంలో ఎవ్వరు వీళ్ళని తప్పించలేరు, అలా ఉంటుంది. అలాగే కుల వృత్తులు బాగా రాణిస్తాయి వీళ్ళకి. పెద్దల నుంచి వచ్చిన కుల వృత్తులు కానీ, లేదా ఏదైనా పురోహిత వృత్తులు అవ్వచ్చు, డాక్టర్ వృత్తులు అవ్వచ్చు, లేకపోతే సినిమా యాక్టింగ్ నుంచి సినిమా యాక్టర్లు అవ్వచ్చు, ఇలాగ కుమ్మరి పని, ఏ పని అవ్వచ్చు. కుల వృత్తులు అనేవి ఉంటాయి చూసారా, తల్లిదండ్రులు సంక్రమించినటువంటివి. వాటిలో వీళ్ళు బాగా నిష్ణాతులు చెప్పచ్చు. ఆర్టిస్టులుగా, తర్వాత టెక్నీషియన్స్గా, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్లుగా, సీఈఓలుగా వీళ్ళు బాగా రాణించగలుగుతారు. అన్నిటి కనుక గొప్పగా వ్యాపారవేత్తలుగా బాగా రాణించగలుగుతారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్లో వీటికి సంబంధించిన వాటిలో బాగా రాణించగలుగుతారు. ఫుడ్ ఇండస్ట్రీ వీళ్ళకి విపరీతంగా రాణిస్తుంది. వీళ్ళకి సాధారణంగా ఆహార ప్రియులు, ఫస్ట్ తిండికి తట్టుకోలేరు. మంచి రుచికరమైన పదార్థం కనపడిందంటే లోపలికి వెళ్ళిపోవాలి, అది ఆహార ప్రియులు అని చెప్పచ్చు. కాకపోతే వీళ్ళ జీవితంలో వచ్చి పెద్ద సమస్యదే ఆ ఆహార లోల్యం వల్ల అనారోగ్యం పాడు చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. బయట ఫుడ్లు తినేయడం, జంక్ ఫుడ్లు తినేయడం, ఆయిల్ ఫుడ్లు తినేయడం, వీటి వల్ల ఎక్కువగా ఆరోగ్యం పాడవడం, అనవసరంగా దీర్ఘకాలిక రోగాలు తెచ్చుకోవడం, శస్త్రచికిత్సలు, వీటిని బారిపడే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. కాబట్టి వీళ్ళు ఏది పడితే అది ఎలా పడితే అలా తినేస్తే వీళ్ళకి ఆరోగ్యం సహకరించదు, తొందరగా జబ్బులు పడే అవకాశాలు వీళ్ళు బాగా ఉంటాయి. కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? చాలా మంచి సౌఖ్యం.
కుటుంబంలో ఎవరికి ఏదైనా సరే ఫస్ట్ అడ్డు అనేది వెళ్ళే కుటుంబాన్ని ప్రొటెక్షన్ చేయడం కానీ కాచి కాపాడడం కానీ వీళ్ళు కుటుంబంతో ఇన్ని గొడవలైనా పడతారు కానీ కుటుంబాన్ని బయట వ్యక్తి ఎవడైనా అంటే మాత్రం ఒప్పుకోరు వీళ్ళు. అలాగా రెండోది గొడవలు, అనవసరమైన గొడవల్లో ఇరుక్కుపోతుండాలి. పోలీస్ కేసులు అవ్వచ్చు, రకరకాల వాటిల్లో అవ్వచ్చు, తొందరగా గొడవలు పెట్టుకుని ఇరుక్కుపోయే పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి వీళ్ళు చాలా దూరంగా ఉండాలి. అలాగే కలహాలు, ఫ్రెండ్స్ తోటి అవ్వచ్చు, ఇంకోటితో అవ్వచ్చు, ఎక్కువ కలహాలు వస్తుంటాయి వీళ్ళకి. కాబట్టి గొడవలకి కలహాలకి చాలా దూరంగా ఉండడం మాత్రం చాలా ముఖ్యం. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు మంచి ఫ్రెండ్ సర్కిల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకోగలుగుతారు, డబ్బు సంపాదించగలుగుతారు ఫ్రెండ్ సర్కిల్ ద్వారా. అలాగే రియల్ ఎస్టేట్ వీళ్ళకి బాగా యోగిస్తుంది. అలాగే కార్లు, వాహనాలు, మెడిసిన్స్, మెడికల్కి సంబంధించినటువంటి ఫీల్డ్లో వీళ్ళు బాగా రాణిస్తారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ దీనికి సంబంధించిన దాంట్లో బాగా రాణిస్తారు. అగ్నిమాపకమైనటువంటి వాటి వల్ల అంటే పొయ్యిలు, గ్యాస్ సంబంధించినటువంటి రిలేటెడ్లు ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు. ఆహార పదార్థాలకు సంబంధించిన వాటిలో బాగా రాణిస్తారు. ఇలాంటివన్నింటిలో వీళ్ళు ఎక్కువగా నిష్ణాతులు అవ్వగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఎలక్ట్రికల్ ఐటమ్స్, గూడ్స్, హోమ్ అప్లయన్స్, ఫర్నిచర్ రంగం వీటిలో బాగా రాణిస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా వీళ్ళకి బంగారము, బట్టలు, పెట్రోలు, ఆయిల్స్, నూనె సరుకులు, నూనె పదార్థాల్లో వ్యాపారాలు విపరీతంగా యోగిస్తుంది వీళ్ళకి. ఇలాంటి వ్యాపారాలు చేయొచ్చు. వాటితో పాటు బ్రహ్మాండంగా విదేశీ యోగం అయితే అద్భుతంగా కనపడుతుంది వీళ్ళకి. తొందరగా విదేశాలు రావడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, సెటిల్ అవ్వడం కానీ బాగా జరుగుతాయి. కానీ ఒకానొక సమయంలో వీళ్ళకి జాతకంలో ఉండేటటువంటి గ్రహదోషాల వల్ల కానీ, ఎందుకంటే వీళ్ళకి కుజుడు యోగించాలి, తర్వాత రవి యోగించాలి, రాహు యోగించాలి, అప్పుడు విదేశీ యోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో ఏది సరిగ్గా యోగించకపోయినా యోగ భంగాలు అయిపోయి అవకాశాలు చేజారిపోవడం, మిస్క్యారీలు అవ్వడం, లేదా ఈ యొక్క వీసాలు రిజెక్ట్ అవ్వడాలు ఇలాంటివి బాగా జరుగుతుంటాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు. నక్షత్రాధిపతి ఎవరు గురుగారు? కేతువు అమ్మ. కేతువు. నక్షత్రాధిపతి కేతు అవుతాడు. మామూలుగా రాశి అయితే అశ్విని నక్షత్రం మేషరాశిలోకి వెళ్తుంది. మళ్ళీ రాశి అధిపతి మళ్ళీ కుజుడు అవుతాడు, కానీ నక్షత్రాధిపతి కేతు అవుతాడు. కాబట్టి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటాం. కాబట్టి నక్షత్రం ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి ఫలితాలు ఉంటాయి. కానీ మంచి మనస్తత్వం, సహాయ గుణం, దానగుణం, దయాగుణం, పరోపకారం చాలా బాగా ఉంటూ ఉంటాయి. కానీ వీళ్ళలో ఉండే పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నమ్మక ద్రోహాలు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడాలు, దుబారా ఖర్చులు ఇవి బాగా ఉంటూ ఉంటాయి. కామపరమైన కోరికల వల్ల చాలాసార్లు తప్పులు చేస్తారు వీళ్ళు. భోగాలంటే ఇంట్రెస్ట్, అనవసరమైన వస్తువులు ఎక్కువ కొనుగోలు చేయడం, ఈఎంఐల ద్వారా రకరకాల వాడదా వస్తువులు కొనుగోలు చేయడం, కొంతకాలం పాటు ఈ రుణ బాధలు బాగా వీళ్ళు వేధిస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి, ఫ్యామిలీ రిలేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, గొడవల జోలికి వెళ్ళకూడదు, భార్యాభర్త రిలేషన్ జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమించిన వ్యక్తులతో కూడా తొందరగా విడిపోయే లక్షణాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. కాబట్టి ప్రేమ విషయంలో కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్య సూచన, ఎవరిని ప్రేమించినా సరే. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది కదా గురుగారు, సో ఎలా ఉంటుందండి? జన్మల్లో ఉన్నాడు కాబట్టి బాగా ఏడిపిస్తాడు, బాగా మెంటల్ టెన్షన్ గురి చేస్తాడు. ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ భంగాలు, విదేశాల్లో ఉండేవారు ఉద్యోగాలు పోవడాలు, కుటుంబ కలహాలు, నమ్మక ద్రోహాలు, నరదిష్టి, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలతో పాటుగా వాహన ప్రమాదాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి వాహనం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ సంవత్సరం ముఖ్యంగాను. కంపల్సరిగా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జాతక దోష పరిహారాలు చేయించుకోవాలి. కుజుడికి, రాహువుకి, శనికి దానికి కూడా జపం చేయించుకోవడం, దానికి సంబంధించి కొన్ని ఏదైతే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవడం, ఏ దశలు నడుస్తున్నాయో చూసుకోవడం, దాన్ని బట్టి అవసరమైతే వాటికి దానికి సంబంధించి హోమాలు పరిహారాలు చేయించుకోవడం చేసుకుంటే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఇబ్బంది ఉండదు. శని వల్ల రాబోయే రోజుల్లో కూడా ఏలాంటి శని వల్ల ఇబ్బందులు ఉండదు. ఏదైతే కోరికలు ఉన్నాయో నెరవేరితే భవిష్యత్తు బాగుంటుంది. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి దానికి ఏ పరిహారాలు చేయాలో చేసి చెప్తాం, లేదా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తద్వారా వీళ్ళు తొందరగా అలాంటి సమస్య నుంచి బయటపడగలుగుతారమ్మా. తప్పకుండా గురుగారు వీళ్ళకి వచ్చేసి మిత్ర నక్షత్రాలు ఏమంటారు? వివాహ ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వ్యాపారం కోసం చూస్తున్నా కూడా వీళ్ళకి అసలు భాగస్వామ్యం కలిసి వస్తుందా లేదా, అలానే ఈ సంగతులు కూడా తెలియదు. తప్పకుండానమ్మా. అయితే ప్రధానంగా వీళ్ళకి సరిపడే నక్షత్రాలు చెప్తాను. అయితే వివాహానికి అవ్వచ్చు, లేదా ఉద్యోగాలు చేయడానికి అవ్వచ్చు, వ్యాపారాలు చేయడానికి అవ్వచ్చు, ఏదైనా సరే రిలేషన్ నమ్మటానికి రిలేషన్ అనుకోండి, వీళ్ళతో ఇంకో వ్యక్తితో రిలేషన్ ఏ నక్షత్రం వాడితో బాగుంటుంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఇది అమ్మాయి నుంచి తీసుకోవాలి, అమ్మాయి నక్షత్రాలు బట్టి తీసుకోవాలి. అర్థమైందా? అంచేత ఈ భరణి నక్షత్రం అర్థమైందా, అశ్విని నక్షత్రం వాళ్ళకి, అశ్విని నక్షత్రం అమ్మాయికి నేను చెప్పి అశ్విని నక్షత్రం అమ్మాయికి, మీరు అబ్బాయి అనుకోండి, మీరు ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అమ్మాయి నుంచి చూసుకోవాలి మీరు. అర్థమైందా? మీది భరణి అనుకోండి, అశ్విని నుంచి చూసుకోవాలన్నమాట. అలాగా ఇది భరణి నక్షత్రం ఒకటి, కృత్తికా నక్షత్రం 1, 2 పాదాలు ఒకటి, రోహిణి నక్షత్రం ఒకటి, మృగశిర 2, 3 పాదాలు, పునర్వసు 3, 4 పాదాలు,
పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఖ, పుబ్బ, ఉత్తర 1, చిత్త, స్వాతి, విశాఖ 3, 4 పాదాల వారు, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2 పాదాల వారు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం 2, 3 పాదాల వారు. వీళ్ళతోటి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం, రేవతి నక్షత్రం వాళ్ళు. వీళ్ళతోటి అశ్విని నక్షత్రం వాళ్ళకి రిలేషన్లు బాగుంటాయి. అది పెళ్ళికి అవ్వచ్చు, వ్యాపారాలు చేయడానికి అవ్వచ్చు, ఆఖరికి మీరు అనుకున్నటువంటి స్నేహాలు అవ్వచ్చు, మీరు అనుకున్న ఏవైనా రిలేషన్లు అవ్వచ్చు, ఏవైనా సరే. అంటే ఆడవాళ్ళ నక్షత్రం నుండి పొంతన చూసుకోవాలి. గురుగారు మరి ఇన్ కేసు ఇప్పుడు మగవారు వ్యాపారం కోసం చూస్తున్నారు అనుకోండి, ఇద్దరు మగవాళ్ళే వ్యాపారం అయితే అప్పుడు ఎలా చూసుకోవాలి? ఇద్దరు మగవాళ్ళైనా కూడా ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సరిపోతాయి. అదే మిత్ర నక్షత్రాలు అంటారు వీటిని. అలా చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళ జీవితంలో వ్యాపారాలకి, వివాహాలకి కూడా ఈ నక్షత్రం వాళ్ళు మీకు బాగా సూట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రాలు. ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళండి, వీడియో వెనక్కి వెళ్తే మళ్ళీ పెట్టుకోండి చక్కగా మళ్ళీ వినండి 2-3 సార్లు. అది విషయం. వీళ్ళకి కలిసి వచ్చే రంగు గురుగారు, కలిసి వచ్చేటటువంటి రంగు వీళ్ళకి శుక్రవారం కలిసి వస్తుంది. వారం అయితే కనుక కలిసి వచ్చేటటువంటి దిక్కు పడమర దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అశ్విని నక్షత్రాలు తెలుపు రంగు కదా, మరి శ్వేతాశ్వాలు తెలుపు రంగు వీళ్ళకి బాగా సూచిస్తుందమ్మా. అది విషయం. తప్పకుండా గురుగారు. ఇంకా చివరిగా వచ్చేసి మన క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి ప్రస్తుత పరిస్థితి బాగాలేదు, అసలే ఏళ్ళనాటి శని ఉంది. అట్లా అని కాకపోయినా అసలు వీళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు చూస్తున్నా ఏ క్షేత్రాన్ని వీళ్ళు దర్శించుకుంటే వీళ్ళ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అంటారు? ప్రధానంగానమ్మా మనకి అంటే ఒక రకంగా పూర్వీకులు మనకి ఋషులు అధ్యయనం చేసిన దాని ప్రకారంగా ద్రాక్షారామ క్షేత్రం, దాన్ని దక్షారామం అంటాడు, దక్ష యజ్ఞం చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం నుంచి 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి పాదాలకు సంబంధించినటువంటి శివాలయాలు ప్రతిష్ఠితం చేశారు అని చెప్పేసి మనకి ఋషులు తెలియజేశారు పూర్వీకులు. ఆ ప్రకారంగా మనకి జాతకంలో ఉండే దోషాలు పోవడానికి, నక్షత్రంలో ఉండే దోషాలు పోవడానికి ఆ క్షేత్రాలు దర్శనం చేస్తే ఆ నక్షత్ర దోషం పోతుంది అనేటటువంటి ప్రసిద్ధి. మిగతా చాలా క్షేత్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద విశేషమైన క్షేత్రాలు, దాని కాన్సెప్ట్ వేరు. కానీ మీరు అడిగిన విధానం ప్రకారంగా ఈ నక్షత్రం వాళ్ళకి ఏ ఆలయం వెళ్ళి దర్శనం చేస్తే వాళ్ళకి దోషాలు పోతాయి అన్నట్లయితే కనుక దానికి మనకి ఈ అశ్విని నక్షత్రం 1వ పాదం వారు అనుకోండి, వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని క్షేత్రం ఉంటుంది. చాలా విశేషమైనటువంటి క్షేత్రం. భీమేశ్వరుడు చాలా శక్తి కలిగినటువంటి వాడు. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఒక్కసారి అభిషేకం చేసుకున్నట్లయితే వాళ్ళకుండే ధర్మపరమైన కోరికలు ఎవరైనా నెరవేరుస్తాడు. ఈ క్షేత్రాలు ఏవైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడో నాశనం అయిపోవాలి, ఎవడో డబ్బులు నాకు వచ్చేయాలి, ఇలాంటి అధర్మపరమైన కోరికలు అయితే నెరవేరవు. మీరు ధర్మబద్ధంగా నాకు పెళ్ళి అవ్వాలి, పిల్లలు కలగాలి, రుణబాధలు పోవాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇలాగ ధర్మబద్ధమైన కోరికలు మీరు ఏమి కోరుకున్నా సరే ఇప్పుడు నేను చెప్పే క్షేత్రాలకు మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నా, ప్రదక్షిణాలు చేసినా, అభిషేకం చేసుకున్నా కూడా మీకు నెరవేరడం ఖాయం. గురుగారు ఏదైనా క్షేత్రానికి వెళ్తే ఒక రోజు నిద్ర చేస్తే మంచిది అని చాలా మంచిది. సో ఒక్క రోజు నిద్ర చేయాలంటారా ఆ క్షేత్రంలో, లేకపోతే అంటే సాధారణంగానమ్మా నిద్ర చేయడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. క్షేత్రాలు వెళ్ళామంటే రాత్రి నిద్ర చేయడం వల్ల అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మనలో ఉండేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఖచ్చితంగా పారద్రోలు పడుతుంది. చాలా విశేషం, పుణ్యం. అందుకనే మన పూర్వీకులందరూ కూడా ఖచ్చితంగా నిద్ర చేసేవారు. అప్పట్లో దానికి తగ్గ అరుగులు, దానికి తగ్గ మండపాలు, ఇప్పుడు తిరుపతిలో అయితే 1000 కాళ్ళ మండపాలు లాంటివి దాని గురించి పెట్టేవారు. ఇలాంటివి ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎండోమెంట్ విధానం వచ్చిన తర్వాత గుళ్ళు పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. అది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకునే విషయాలు కావు. కాబట్టి దానికి సెక్యూరిటీ గార్డులు, కెమెరాలు. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్నట్లయితే ఏదో గుళ్ళోకి వెళ్ళి నువ్వు పడుకున్నావు అనుకుందాం అండి, పొద్దునగా ఆ గుళ్ళో ఉద్దరణ పోయినా, చెంబు పోయినా నువ్వే దుబ్బేసామంటారు. ఈ కారణాలుగాను నిద్రించాలన్న భయం వేస్తుంది, నిద్రపోమని చెప్పాలన్న భయం వేస్తుంది. అర్థమైంది మీకు? కాకపోతే అదృష్టం అవకాశం ఉండి అక్కడ అవన్నీ అవకాశం ఇస్తే చెయ్యండి పరిసర ప్రాంతాల్లో. కానీ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకొచ్చినా చాలు. ఒక్కసారి వెళ్ళొస్తే చాలమ్మా. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళమంటారు, కానీ మీ ఓపిక, మీ తీరిక దగ్గరగా ఉందనుకోండి, సంవత్సరానికి ఒకసారి కాదు, రోజు ఒకసారి వెళ్ళే నష్టం లేదు. ద్రాక్షారం మీకు ఎంత దూరమో చూసుకోండి. వీడియోలో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు వీడియో వింటారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వీడియో వింటారు, ద్రాక్షారంలో ఉన్న వాళ్ళు వీడియో వింటారు. కాబట్టి మీ దగ్గరని బట్టి, మీ అవకాశాన్ని బట్టి, అవకాశం ఉంటే రోజు చేసుకోండి. ఇప్పుడు అశ్విని నక్షత్రం 1వ పాదం వాళ్ళకి సంబంధించి, లేకపోతే అశ్విని నక్షత్రం ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఆలయం. ఓకే, ఇది 1వ పాదానికి, 1వ పాదానికి మాత్రమే నేను చెప్పినటువంటి వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి గుడి. ఓకే, 2వ పాదానికి అశ్విని నక్షత్రం 2వ పాదం వారికి హసన్బాద్ అని ఉంది. హసన్బాద్ అంటే అక్కడే ద్రాక్షారం దగ్గరలోనే. ఇప్పుడు నేను చెప్పే క్షేత్రాలన్నీ ద్రాక్షారానికి 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉంటాయి.
మీరు సాధారణంగా ద్రాక్షారం వచ్చేసి ముందర భీమేశ్వర స్వామి గుడి దండం పెట్టేసుకున్న తర్వాత మీ నక్షత్రం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు. ఒకసారి దేవాలయం పేరేంటి గురుగారు? రెండో పాదాలు. హసన్బాద్ దేవాలయం శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయం. మల్లికార్జునుడు అంటే సామాన్యుడు కాదు, ఈయన కూడా విశేషమైనటువంటి ఒక్క మారేడు దళంతో అక్కడ మనం స్వామివారికి అర్పణ చేసినా కూడా చాలుట సమస్త దోషాలు పోగొట్టి ముఖ్యంగా గ్రహ దోషాలు పోగొడతాడు అని ప్రసిద్ధి. ఇక అశ్విని నక్షత్రం 3వ పాదం వారి యొక్క లింగం సింగంపల్లి ఉంది. సింగంపల్లిలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. అక్కడికి వెళ్ళి జపం చేసుకున్న, తపస్సు చేసిన, ఏం చేసినా వెంటనే సిద్ధిస్తుంది అని ప్రత్యేక. కాబట్టి అక్కడికి వెళ్ళి కనీసం పంచాక్షరి ఓ నమశివాయ అని కానీ, కాలభైరవ స్తోత్రం, చంద్రశేఖరాష్టకం ఏది పారాయణ చేయండి మీకు ఇష్టం, మీకు వెంటనే కోరికలు తీరుతాయి, సిద్ధి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఇక 4వ పాదం అశ్విని నక్షత్రం 4వ పాదం వారికి సంబంధించినటువంటిది దుగ్గుదూరని ఉంది. దుగ్గుదూరులో శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. అక్కడ కూడా మల్లేశ్వర స్వామి వారు చాలా ప్రసిద్ధి, అభిషేకాలు జరుగుతాయి, ఉత్సవాలు చాలా బాగా చేస్తారు, అక్కడ చాలా విశేషం. ఈ చేత ఈ 4 ఆలయాలు కూడా ఈ 4 పాదాల వారికి సంబంధించినవి. కాబట్టి మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీకు కంగారుగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా చూసుకుని మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి. దానివల్ల కూడా మీకు దోషాలు పోతాయి. తప్పకుండా గురుగారు. ఇప్పుడు వచ్చేసి గురుగారు భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటారు? ముఖ్యంగా వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారో తెలియజేయండి గురుగారు. అలానే వచ్చేసి గురుగారు మిత్ర నక్షత్రాలు అనగా ఏంటంటే వీళ్ళు వివాహ పొంతన చూసుకుంటున్నా, స్నేహం కోసం చూస్తున్నా, వ్యాపారం కోసం చూస్తున్నా, కరెక్ట్ భాగస్వామి లేకపోతే కనుక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఏ నక్షత్రాల వాళ్ళతో వీళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళకి కలిసి వస్తుందో ఒకసారి తెలియజేస్తూ గురుగారు. క్షేత్ర దర్శనం తప్పకుండా. ఎందుకంటే జనరల్ గా క్షేత్రానికి వెళ్తేనే ప్రతి క్షేత్రానికి ఓ మహిమ అంటూ ఉంటుంది. అలాంటిది ఏ నక్షత్రానికి సంబంధించిన ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే వీళ్ళకి జీవితంలో అభివృద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళకి బాగుంటుందో ఒకసారి తెలియజేయండి. తప్పకుండా. చాలా ఇంపార్టెంట్ విషయం మీరు అడిగారు. ఎందుకంటే రాశికి వచ్చేసరికి ఏంటంటే 3 నక్షత్రాలు కలిపి ఉంటాయి, 2.5 నక్షత్రాలు. కాబట్టి అది వేరు. ఈ నక్షత్రం అనేసరికి ఎగ్జాక్ట్గా వీళ్ళకి సంబంధించిన విషయాలు వస్తాయి. కాబట్టి ఇది నాదే అని క్లారిటీగా వినడానికి వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే దానికి సంబంధించి గుడి విషయం కూడా, ఆలయం చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం. పాదాల వారిగా కూడా మీరు క్లుప్తంగా తెలియజేస్తారు. అది ఈ విషయం అనేది అయితే కనుక ఇప్పటిదాకా యూట్యూబ్ లో అసలు లేనే లేదండి. గురుగారు అయితే కనుక ప్రతి పాదానికి సంబంధించిన క్షేత్ర దర్శనం కూడా తెలియజేస్తున్నారు. సో వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. తప్పకుండా. ఇప్పుడు మనం చెప్పుకునేది భరణి నక్షత్రం గురించి. ఇప్పుడు భరణి నక్షత్రానికి నక్షత్రాధిపతి మనకి శుక్రుడు అవుతాడు. అంచేత చాలా విశేషం. శుక్రుడు విశేషంగా ఉండడం వల్ల అందులో చూడండి భరణి నక్షత్రం వాళ్ళు భూమిని వెళ్తారని చెప్పేసి, మనకి నానుడు ధరణి వెళ్తారని చెప్పేసి నానుడి మనం ఇప్పటికే చెప్పుకుంటాం. ఎక్కువగా వీళ్ళు అందుకనే రియల్ ఎస్టేట్లో బాగా యోగిస్తారు వీళ్ళు. చూస్తే కూడా ఏంటి భూములు సంక్రమించడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా గృహాలు కట్టడం కానీ వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. రెండో విషయం, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు వీళ్ళు. శుక్రుడు అధిపతి కదా, ఎక్కడ ఎలాంటి అంగ సౌష్ఠవం ఉండాలో, ఎక్కడ ఏ రకమైనటువంటి వ్యవహారం ఉండాలో, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ కూడా సమానంగా అందంగా ఉండి చూపరలను ఆకట్టుకునేలాగా ఉండడం కాకుండా ఆకర్షితంగా ఉంటారని చెప్పొచ్చు. వీళ్ళకి కళ్ళు చాలా అద్భుతమైనటువంటి శక్తి, ప్లస్ పాయింట్. కళ్ళతోటి ఎవరినైనా సరే ఆకట్టుకోగలుగుతారు. గ్రాసింగ్ పవర్ విపరీతంగా ఉంటుంది. ఒక మ్యాగ్నెట్లు అని చెప్పచ్చు వీళ్ళని. ఎదుటి వాళ్ళతో బాగా మాట్లాడడం కానీ, పని చేయించుకోవడం కానీ, పట్టుదల కానీ, ధైర్యం కానీ విపరీతంగా ఉంటాయి. మొండోళ్ళని చెప్పచ్చు భరణి నక్షత్రం వాళ్ళు. వాళ్ళు అనుకున్నదే సాధిస్తారు. కొంతమంది రాక్షసులను కూడా చెప్తారు వీళ్ళని. అవన్నీ వద్దు కానీ మొండి వాళ్ళు అంటే వీళ్ళు అనుకున్నది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, సాధించేదాకా ఊరుకోరు. అందులో చిన్నప్పుడు వీళ్ళకి పేచి విపరీతంగా పెడతారు. వీళ్ళ పెంకితనం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అది చూసి పెద్దవాళ్ళు వీళ్ళు భయపడుతూ ఉంటారు. బాబోయ్ చాలా ఘోరంగా ఉంది, వీళ్ళతో భరించలేకపోతున్నాం అని. కానీ పెద్ద అయ్యాక ఆ పెంకితనం వీళ్ళ ప్రొఫెషన్ మీద చూపిస్తారు, కెరీర్ మీద చూపిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు అంటే కనుక ఈ భరణి నక్షత్రం వాళ్ళకు ఉండే లక్షణాలు ఉండడం వల్ల. ఏమో అయింది భరణి నక్షత్రం చెప్పలేం. తనకి ఏంటి ఫెయిల్యూర్ అయినా మొండితనం ఎందుకు అవుతుంది, ఎందుకు మనం సాధించలేం అంటే అవతల వాడు వీడి మూర్ఖుడేంటి ఇలా ఉన్నాడేంటి, ఇది అవ్వందాన్ని ఎందుకు పట్టుకుంటున్నాడు అంటే నాకు అదంతా అనవసరం, నేను అనుకుని చెయ్యాలంతే, అది సక్సెస్ ఫెయిల్యూర్ నాకు అనవసరం. అలాగా ఎలాగైనా సరే సాధించాలనుకునేటటువంటి వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు. అందుకనే వీళ్ళు ఎక్కువగా బిజినెస్లో బాగా సక్సెస్ అవుతారు, కెరీర్లో బాగా సక్సెస్ అవుతారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, పడిపోయినా లేవగలుగుతారు, అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు, రాజకీయాలు విపరీతంగా శాసించగలుగుతారు. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఓడిపోయినా నగ్గగలిగే ఓర్పు కావాలి.
ఎక్కువగా అలాంటి పరిస్థితి వీళ్ళలో బాగా ఉండడం వల్ల రాజకీయ నాయకులుగా సినిమా యాక్టర్లు కూడా సేమ్ ఇదే క్వాలిటీ ఉండాలి. వాళ్ళకి ఏంటి 100 సార్లు రిజెక్షన్ వచ్చినా 101వ సార్లు ప్రయత్నం చేయాలి. ఎందుకో ఏమో ఎవడే అవకాశం ఇస్తాడో, ఏ అవకాశం వస్తే ఏం దశ మారుతుందో. మహానుభావులు రవితేజ లాంటి వాళ్ళకే ఎన్నో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకున్న తర్వాత కానీ సరైన పొజిషన్ రాలేదు. అదే టైం, ఆ టైం వచ్చేదాకా ఎదురు చూడాలి. అలాగా అలా ఎదురు చూడగలిగే లక్షణాలు వీళ్ళలో బాగా ఉన్న కారణం చేత వీళ్ళు అనుకున్నది చివరికి సాధిస్తారు, మొట్టమొదటి సాధించరు. మొట్టమొదటి స్ట్రగుల్స్ విపరీతంగా ఫేస్ చేస్తారు, కానీ ఎట్టకేలకు సాధించగలుగుతారు. చదువు చాలా బాగా వస్తుంది వీళ్ళకి. చదువుకు మించిన తెలివితేటలు ఉంటాయి. చదువుకి సంబంధం లేని ఉద్యోగాలు, చదువుకి సంబంధం లేని వ్యాపారాలు చేయగలుగుతారు. విదేశాలు బాగా వెళ్ళగలుగుతారు, బాగా సెటిల్ అవ్వగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. ప్రేమించిన వ్యక్తులు కూడా ఇలాగే పొందగలుగుతారు. వేధించవచ్చు, ప్రేమించవచ్చు, కోపించవచ్చు, లేకపోతే బ్లాక్మెయిల్ చేసేవచ్చు, లేకపోతే రకరకాలు ఎలా అయినా సాధిస్తారు. ఏం చేసేవని అనవసరం. అమ్మాయిని దక్కించుకున్నా లేదా, అబ్బాయిని దక్కించుకున్నానా లేదా అనేటటువంటి ఫ్యామిలీస్తో గొడవ జరిగైనా సరే ప్రేమించిన వాళ్ళు దక్కించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. అలాంటి ప్రత్యేకమైనటువంటి మొండి పట్టుదల వీళ్ళకి బాగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువగా గ్లామర్ ఫీల్డ్లో బాగా యోగిస్తారు. సినిమా ఫీల్డ్, సీరియల్స్, లేకపోతే యాంకర్లు గాను, యూట్యూబర్లు గాను, రకరకాలుగాను, సోషల్ మీడియాలోను ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం. సరదాలు, సంతోషాలు, పిక్నిక్లు, యాత్రలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రయాణాలు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్కి వీళ్ళకి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికి రిలేటెడ్గా చేసే వ్యాపారాలన్నీ వీళ్ళు బాగా యోగిస్తాయి. అంటే ఏదైనా మేనేజ్మెంట్లు, లేకపోతే ఫంక్షన్ మేనేజ్మెంట్లు కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ చేయడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేటటువంటి వాళ్ళకి కానీ ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. క్రీడలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, చిన్నపిల్లలకు సంబంధించి స్పోర్ట్స్ క్రీడలు ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన వ్యాపారాలు వీళ్ళు బాగా రాణిస్తారు. ఎంటర్టైన్మెంట్ సెక్టార్కి సంబంధించిన అన్ని వ్యాపారాల్లోనూ కూడా వీళ్ళు బాగా డబ్బు సంపాదించగలుగుతారు. అలాగే తిరగడాలు, ప్రయాణాలు, ట్రాన్స్పోర్ట్ రంగాలు వీళ్ళకి బాగా యోగిస్తాయి. ఉద్యోగాల్లో కూడా వీళ్ళు ఏంటంటే ప్రమోషన్లు సులువుగా పొందగలుగుతారు. ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా పంచగలుగుతారు. ప్రేమించిన వ్యక్తితో అన్యోన్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో పెద్దరకం వహించగలుగుతారు. అలాగే కుటుంబంలో ఎవరికైనా సరే ఆపద వచ్చినా, వ్యవస్థ వచ్చినా బ్లడ్ డొనేషన్ చేయడాలు కానీ, ఆర్గాన్ డొనేషన్ చేయడాలు కానీ ఇంత ధైర్యవంతులుగా ఉండగలుగుతారని చెప్పచ్చు. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా ఆశిస్తారు వీళ్ళు. అలాగే ఎవరైనా సరే శత్రువులు ఉంటే శత్రువు అంతు చూసేదాకా వదులుతారని చెప్పచ్చు. కోర్టు కేసుల్లో కానీ, పోలీస్ కేసుల్లో కానీ తొందరగా ఎరుక్కుంటూ ఉంటారు వీళ్ళు. లేనిపోని గొడవల్లో జాయిన్ అవ్వడం, వ్యసనాలు అలవాటయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. కాబట్టి జోదము, వ్యసనము వీటి జోలికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఏ వయసులో వీళ్ళు సెటిల్ అవుతారు? 30 సంవత్సరాలు దాటిగా సెటిల్ అవుతారు వీళ్ళు. 25 సంవత్సరాల నుంచి సెటిల్మెంట్ వచ్చినా 30 సంవత్సరాలు వచ్చేసరికి స్టాండర్డ్ అయినటువంటి లైఫ్ కనపడుతుంది. మీరు వ్యసనాలు బారిన పడతారు. వ్యసనాలు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు అధిపతి కదా. ఏ వయసులో కొంచెం జాగ్రత్తగా 20 సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. 14 సంవత్సరాల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంచేత పురుషులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలను కూడా ఏమి తక్కువ అంచనా వేయకండి. అంచేత జాగ్రత్తగానే ఉండాలి. అయితే వాళ్ళ పేరెంట్స్ ఒక కనిపెట్టి ఉండాలి. ఈ వీళ్ళకి కనుక వ్యసనాలు లేకపోతే, జోదం లేకపోతే వీళ్ళ దగ్గర విపరీతంగా డబ్బు ఉంటుంది. అవి కనుక ఉంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు, వాటికి పోతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్లో బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొంటారు, గృహాలు కొంటారు, కట్టడం, కార్లు, వాహనాలు, లగ్జరీ లైఫ్లు, సుఖవంతమైనటువంటి భోగాలు అనుభవించగలుగుతారు. ఎక్కువ విదేశాలు బాగా సెటిల్ అవ్వగలుగుతారు. వీళ్ళకి భోగం అంటే చాలా ఇష్టం. శారీరక సుఖం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు. తిండి అంటే చాలా బాగా ఇష్టం. తిండి కోసం ఎక్కడికైనా వెళతారు. ఇంట్లో రుచికరమైన పదార్థాలు వండించుకుంటారు. ఆహార లౌల్యం బాగా ఎక్కువ వీళ్ళకి. ఈ రకంగా ఆహారం మీద ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు వీళ్ళు. ప్రేమకి, కామానికి బొద్దులని చెప్పచ్చు. కామపరమైన కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి కొన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకోలేరు వీళ్ళు. ఆ కంట్రోల్ చేసుకోలేక అనవసరమైనటువంటి వ్యక్తులతో సంగమాలు, సంపర్కాలు, ఇబ్బందులు వీళ్ళు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వ్యక్తులు మాట్లాడకపోయినా, రిలేషన్లో ఇబ్బందులు ఉన్నా వీళ్ళు తట్టుకోలేరు. మానసిక వైక్లభ్యము, విరక్తి ఆలోచనలు బాగా కనపడుతూ ఉంటాయి. ఒకనొక సమయంలో సూసైడ్ దాకా వెళ్ళే పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్త్రీలకైతే కనుక కుటుంబ కలహాలు, అత్తమామలతోటి లేదా బంధువులతో విరోధాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. షేర్లను, ట్రేడ్లను డబ్బులు పెట్టి పాడు చేసుకుంటూ ఉండాలి. బెట్టింగ్లు, స్కామ్లోకి వెళ్ళి డబ్బులు పాడు చేసుకునే అవకాశాలు వీళ్ళ జీవితంలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. షేర్లు అసలు వీళ్ళకి సూట్ అవ్వదు. జోదం అసలు సూట్ అవ్వదు. అలాగే అప్పులు, అరువులు వచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు ఎక్కువ ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకి పెద్దగా సూట్ అవ్వవు. కాబట్టి తదు విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళమ్మ. కుటుంబ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? కుటుంబ బాధ్యతలు అయితే చాలా బాగా ఉంటాయి వీళ్ళకి. కానీ
కుటుంబంలో వ్యక్తులకి వీళ్ళకి కూడా మాట పట్టింపులు ఎక్కువ, మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువ ఉంటుంటాయి. కానీ ప్రేమాభిమాన ఆప్యాయతలు చాలా ఎక్కువ ఉంటాయి, అందులో అనుమానం ఏమీ లేదమ్మా. ఆరోగ్యపరంగా గురుగారు ఆరోగ్యం బాగానే ఉంటుందమ్మా, చూసుకోక్కర్లేదు. ఆరోగ్య విషయంలో ఏమీ భయపడక్కర్లేదు. కాకపోతే దీర్ఘకాలిక రోగాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆడవాళ్ళకి అయితే కొంచెం బోన్స్కి సంబంధించినటువంటి వీక్నెస్ కనపడుతుంది కాబట్టి కొంచెం ఏదైనా కాల్షియం ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతూ ఉండడాలు, నువ్వులు ఉండడాలు తింటుండడాలు, పాలు బాగా తాగుతుండడాలు, హెల్త్ కేర్ బాగా తీసుకోవడాలు జాగ్రత్త చేసుకోవాలి. మగవాళ్ళలో అయితే కనుక లివర్కి సంబంధించి కిడ్నీలకి సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా కనపడుతుంటాయి కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, వ్యసనాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి ఎట్టి పరిస్థితి. వాటి వల్ల ఎక్కువ దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా ఆహార లౌల్యం, అతిగా టీ కాఫీలు తాగడాలు కూడా మంచిది కాదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి కాబట్టి కొంచెం తత్వ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనట్లయితే బాగుంటుంది. ఏదేమైనా కూడా వీళ్ళ జీవితంలో ఏంటంటే ప్రధానంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కనుక గురుడు ఒకటి, శని ఒకటి, శుక్రుడు ఒకటి, రవి ఒకటి యోగించాలి. వీళ్ళ జీవితంలో కనుక ఆ యోగాలు లేవా, వీళ్ళ జీవితంలో ఏం ప్రయత్నం చేసినా విఫలం అవుతూ ఉంటారు. అవి కనుక యోగాలు బాగున్నాయా, వీళ్ళ జీవితంలో ఏం చేసినా సక్సెస్ అవుతారు. అందుకనే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఇస్తే మేము జాతకం చూసి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో చూసి చెప్తాం. లేదా ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి వాటి పరిహారాలు చెప్పడం కానీ పరిహారాలు చేయించడం కానీ మా పేటలో చేయిస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, కుటుంబపరంగా ఏ సమస్య లేకుండా మంచి సక్సెస్ని చూస్తారు, గొప్ప స్థాయికి వెళ్ళి. ఎందుకంటే నక్షత్రాధిపతి చాలా మంచివాడు, నక్షత్రం చాలా మంచిది, పెద్ద పెద్ద వ్యవస్థను స్థాపించి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశాలు, పొజిషన్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళ జీవితంలో ఆ జాతక బలం ఒకటి పెంచుకుంటే వీళ్ళ లైఫ్ అంత గొప్ప లైఫ్ ఉండదు. అదే జాతకంలో బలం లేదా వీళ్ళకి ఎన్ని యోగాలు ఉన్నా వేస్ట్, దిక్కుమాలు బతుకుతూ ఉంటారు. అంటే పక్కవాడు ఎదిగిపోతూ ఉంటాడు, వీడికన్నా కిందవాడు పైకి వెళ్ళిపోతుంటాడు, వీడు అలాగే ఉంటుంటాడు. అంటే గురుగారు ఇన్ కేసు ఇప్పుడు వివాహం కోసం కానీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా వీళ్ళకి ముందుకు వెళ్ళట్లేదు అంటే కనుక కంపల్సరీ ఏదో ఒక కంపల్సరీగా జాతక దోషాలు ఉంటాయి. జాతక దోషాలు లేకుండా వీళ్ళకి వివాహం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ ఆటంకాలు రావు. వస్తున్నాయంటే మీకు జాతకంలో దోషాలు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుని జాతకం చూపించుకుని పరిహారాలు చేయించుకుని అదరం వెళుతూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అవ్వాల్సింది 2 నెలలకే అవుతుంది. దానివల్ల టైం కలిసి వస్తుంది, మానసిక వేదన కలిసి వస్తుంది, సైకలాజికల్ డిస్టర్బెన్స్లు లేకుండా ఉంటాయి, ఎదుగుదల బాగుంటుంది. లేదనుకోండి అవ్వకుండా అవుతాయి, వయసులో అవ్వకుండా వయసు అయిపోయాక అయింది, వాటి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అది కెరీర్ సెటిల్మెంట్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, వయసులో అవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, చాలా మానసిక క్షోభ అనుభవించాలి. దానివల్ల లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది. అంచేత ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే దైవ బలము, జాతక బలం చాలా ఇంపార్టెంట్. అందులోనూ భరణి నక్షత్రం వాళ్ళు అదృష్టవంతులు, యోగ పురుషులు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా జాతక బలం చాలా అవసరం. ఉంటే వీళ్ళ వల్ల 100 మంది బతుకుతారు. అలాంటి వాళ్ళు వీళ్ళు, ఎందుకంటే ముండోళ్ళు ధైర్యం చేసి పెట్టుబడులు పెడతారు, పెద్ద పెద్ద వ్యవస్థలు నిర్మిస్తారు. కాబట్టి వీళ్ళు బాగుంటే వీళ్ళ కింద 100 మంది బాగుంటారు. వీళ్ళు బాగోలేడా పక్కన కూడా బాగు చేస్తారు. వీళ్ళు అదో లక్షణం, అదే మీకు అదో. అంచేత ఏంటంటే వీళ్ళు బాగుండాలనే కోరుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితులు వీళ్ళకుంటుందమ్మా. తప్పకుండా గురుగారు. మిత్ర నక్షత్రాలు ఏవి గురుగారు? తప్పకుండానమ్మా. ప్రధానంగా ఏంటంటే వీళ్ళకి మిత్ర నక్షత్రాలు అంటే ఈ వివాహానికి సంబంధించిన విషయం అవ్వచ్చు, లేదా వ్యాపారాలు పెట్టాలన్నా కూడా స్త్రీ నక్షత్రం నుంచి చూసుకున్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం అంటే భరణి నక్షత్రం వాళ్ళు, అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక నక్షత్రం 1, 2 పాదం వాళ్ళని, రోహిణి నక్షత్రం, ఆరుద్ర, పునర్వసు 3, 4 పాదాలు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర 1, 2 పాదాలు, హస్త 1వ పాదం, స్వాతి, విశాఖ 3, 4 పాదాల వారు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధరిష్ట 2, 3 పాదాల వారు, శతభిషం, పూర్వభాద్ర 3, 4 పాదాల వారు, ఉత్తరాభాద్ర 1వ పాదం వారు, రేవతి నక్షత్రం వారు. వీళ్ళతోటి వివాహం చేసుకున్న, వ్యాపారాలు చేసిన, పార్ట్నర్షిప్ వ్యవహారాలు నడిపిన, స్నేహం చేసిన, లేదా మీరు అనుకున్న రిలేషన్స్ చేసుకున్న బ్రహ్మాండంగా యోగిస్తుంది. అది తప్పకుండా గురుగారు. చివరిగా మనమైతే క్షేత్ర దర్శనం గురించి చెప్పాలి గురుగారు. తప్పకుండానమ్మా. అలాగే ముందుగా వీళ్ళ కోసం కలిసి వచ్చే వారాలను సంఖ్యలు కూడా చెప్తాను. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారం శుక్రవారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. దిక్కు పడమర దిక్కు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే వీళ్ళు ఏ వ్యాపారం పెట్టాలనుకున్నా, వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్నా పడమర దిక్కు వీళ్ళున్న ఇంటి దగ్గర నుంచి, లేదా వీళ్ళున్న ఊరు దగ్గర నుంచి పశ్చిమ దిక్కుగా ప్రయత్నం చేసుకుంటుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంచేత శుక్రుడు అధిపతి కదా, దాని కారకత్వం గారు. అదృష్ట సంఖ్య వీళ్ళకి 9 అదృష్ట సంఖ్య ఉండబోతుంది. కాబట్టి దీన్ని వీళ్ళ జీవితంలో బాగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏ పాదం వారు ఏ క్షేత్రాన్ని దర్శనం చేస్తే వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు పోయి వాళ్ళు కోరికలు నెరవేరుతాయి అన్నట్లయితే కనుక ముఖ్యంగా భరణి నక్షత్రం 1వ పాదం వారికి అయితే కనుక బలభద్రపురంలో ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత భద్రేశ్వర స్వామి వారు ఉంటారు.
అంటే ఈ దేవాలయాలు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా ద్రాక్షారానికి 30 కిలోమీటర్ల సరంగంలో ఉంటాయి, సరౌండింగ్లో ఉంటాయి. ద్రాక్షారామంకి 30 ద్రాక్షారామానికి 30 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాయి ఇవన్నీ కూడాను. కాబట్టి ఎవరైనా సరే తూర్పుగోదావరి జిల్లా వచ్చి ముందర చక్కగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని పంచారామ క్షేత్రం కాబట్టి దర్శనం చేసుకుంటే మీ నక్షత్రానికి సంబంధించినటువంటి పాదానికి సంబంధించి కూడా అక్కడ 30 కిలోమీటర్ లోపే ఉంటుంది. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో ఈజీగా దొరికిపోతుంది. వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గూగుల్ మ్యాప్స్ లో ఈజీగా దొరికేస్తాయి. కాబట్టి 1వ పాదం వారు చక్కగా బలభద్రపురంలో ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత భద్రేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ఇక 2వ పాదం వారు భరణి నక్షత్రం 2వ పాదం ఇంజిరం అంటే పిల్లంక, కోలంక, యానం అని ప్రాంతం ఉంటుంది. ద్రాక్షారం దగ్గర అది కూడా ఇంజిరం అని ఉంది. అక్కడ నేను కొన్నాళ్ళు చదువుకున్నాను కూడా. అంచేత శ్రీ ఉమా కుక్కడేశ్వర స్వామివారి సమేత కృపేశ్వర స్వామివారు అని ఉన్నారు. అక్కడ చాలా విశేషమైన ఉమా సమేత కృపేశ్వర స్వామివారు అయిన అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక 3వ పాదం వారు అయితే కనుక కోరుమిల్లి శ్రీ కుమారేశ్వర స్వామివారు అని ఉంటారు, చాలా విశేషం, అక్కడ దర్శనం చేసుకోవాలి. ఇక 4వ పాదం వారు దంగేరులో ఉన్నటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామివారి యొక్క క్షేత్రం దర్శనం చేసుకోవాలి. అంచేత ఇవే పేర్లతో అనేక పేర్లు ఉంటుంటాయి గూగుల్ మ్యాప్స్లో. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ద్రాక్షారానికి దగ్గరగా పెట్టుకోండి. అర్థమైందా? అందుకని మిమ్మల్ని ఏం చెప్తున్నాను, ఇవంతా కన్ఫ్యూజ్ వద్దు. ఫస్ట్ బయలుదేరి ద్రాక్షారం వచ్చేయండి, అక్కడి నుంచి పెట్టుకోండి ఈ పేర్లు, టిక్ మంది దొరికేస్తుంది. సరౌండింగ్ చుట్టుపక్కలే ఉంటుంది కాబట్టి చక్కగా వెళ్ళం. కుదిరితే అభిషేకం చేయించుకోవడం, లేదా దర్శనం చేసుకోవడం, లేదా 108 ప్రదక్షిణాలు చేయడం, లేదా 11 ప్రదక్షిణాలు చేయడం చక్కగా చేసుకున్నట్లయితే మీకు ఆ నక్షత్రానికి సంబంధించిన దోషం పోయి కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయి. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. గురుగారు, ఇప్పుడు మనం వచ్చేసి కృతికా నక్షత్రం దగ్గర ఉన్నాం. అవును. వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి గురుగారు? అలానే ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి మిత్ర నక్షత్రాలు ఏవి అంటే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వ్యాపారం కోసం చూస్తున్నా కూడా మిత్ర నక్షత్రాలు ఏవో తెలిస్తే వాళ్ళకి సులువుగా ఉంటుంది కదా, అవి తెలియజేస్తూ గురుగారు క్షేత్ర దర్శనం. మనమైతే కనుక ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన క్షేత్రం గురించి కూడా తెలియజేస్తూ వస్తున్నాం, అది కూడా పాదాల వారీగా. ఇప్పటిదాకా యూట్యూబ్ లో అయితే ఎవ్వరు చెప్పలేదు గురుగారు. మీరైతే మీ స్టడీని మొత్తం మా కోసం, మా ప్రేక్షకుల కోసం అయితే తెలియజేస్తున్నారు. సో మామూలుగా మనం క్షేత్రాన్ని దర్శించుకుంటేనే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మనలో. అలాంటిది ఆ క్షేత్రాన్ని మన నక్షత్రానికి మన పాదానికి ఎగ్జాక్ట్ గా ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేయడం వల్ల ఫలితం కోటి రెట్లు. అంతే గురుగారు. సో తప్పకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వబోతున్నామండి. సో కృతికా నక్షత్రం వాళ్ళు తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. చెప్పండి గురుగారు. ఇప్పుడు కృతికా నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రాధిపతి రవి అవుతాడమ్మా. రవి అంటే మామూలుగా గ్రహాలకి రాజు. అవును. అలాంటి వాడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు స్వతసిద్ధంగానే చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి వాళ్ళు. మంచి టాలెంట్, మంచి స్కిల్స్, స్పోర్టివ్నెస్, విపరీతమైనటువంటి తేజస్సు, వర్చస్సు, శారీరక కళ, అందం, తెలివితేటలు అన్నీ ఉంటాయి వీళ్ళలో. కృతికా నక్షత్రం వాళ్ళు. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా చూడండి, చూసేసరికి మనకి ఎలా ఉంటాడు ఆయన, ఎంత అందంగా ఉంటాడు చూడండి. అసలు అందానికి నిజంగా చెప్పాలంటే దేవతల్లో అందమైన వాడు ఎవడు అంటే ఎవరిని చెప్పచ్చో తెలుసా మీకు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అందగాడు, మహా అందగాడు. మిగతా దేవతలందరూ వేరు, కానీ అందానికి మంచి అట్రాక్టివ్నెస్కి కూడా కృత్తికా నక్షత్రం వాళ్ళు చాలా విశేషమైనటువంటి లెక్కలోకి వస్తారనమాట. చూడడానికి చాలా బాగుంటారు వీళ్ళు. వాళ్ళు రంగు ఎలా ఉన్నా కూడా, హైట్ ఉన్నా, పొట్టున్నా, పొడుగున్నా కూడా ఎదుటి వాళ్ళని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటారు వీళ్ళు. మ్యాగ్నెట్ లాగా విపరీతమైనటువంటి కోరికలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. తర్వాత విపరీతమైనటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ప్రతి వ్యక్తిని కావాలనుకుంటారు వీళ్ళు. ప్రతి వ్యక్తితోటి కూడా రిలేషన్ బాగుంటుంది వీళ్ళకి. సంతోషంగా ఉంటారు ఫస్ట్. వీళ్ళు ఆనందంగా ఉంటూ పక్క వాళ్ళని ఆనందంగా ఉంచగలిగేటటువంటి లక్షణాలు కృత్తికా నక్షత్రం వాళ్ళకి విపరీతంగా ఉంటాయి. కాబట్టి కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎప్పుడు చూసినా స్మైలీ ఫేస్. వాళ్ళని చూస్తే ఆనందం, సంతోషం, వాళ్ళతో గడిపితే ఆనందం, వాళ్ళతో ఉంటే ఎంటర్టైన్మెంట్, వాళ్ళతో ఉంటే ఒక భరోసా, వాళ్ళతో ఉంటే తెలియనటువంటి ఒక మానసిక ప్రశాంతత వస్తాయి. అది ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళలో ఉండే ప్రత్యేకత. చిన్నపిల్లలు కూడా చూడడానికి ఎంత బాగుంటారంటే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తున్నావా అనిపిస్తుంది అనమాట. ఒక అమ్మాయిలైనా కూడా చక్కని కళ, అందరూ ఎత్తేసుకోవడాలు, ముద్దాడాలు, విపరీతమైన దిష్టి విపరీతంగా ఉంటుంది. చిన్నప్పుడు వీళ్ళకి పాకడం కానీ, నడవడం కానీ, మాట్లాడడం కానీ తొందరగా వచ్చేస్తాయి. విపరీతంగా మాట్లాడేస్తారు వీళ్ళు. ఆ మాటలు తట్టుకోలేరు పెద్దవాళ్ళు. తెలివిగా మాట్లాడేస్తారు వీళ్ళు. వీళ్ళు తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అయ్యి బాబు ఏట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడని. అంత తెలివితేటలు ఉంటాయి వీళ్ళకి. చదువు పట్ల కూడా అంతే. గ్రాసింగ్ పవర్ చాలా ఎక్కువ వీళ్ళకి. ఫిజిక్స్, మ్యాథ్స్, అలాగే
దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విషయాల పట్ల అవగాహన విపరీతంగా ఉంటుంది. ప్రయోగాలు చాలా బాగా చేయగలుగుతారు. స్నేహితులతో చాలా బాగా మెలగగలుగుతారు. వీళ్ళ చుట్టూ స్నేహితులు బెల్లం చుట్టూ ఏగలా మూగుతారని చెప్పచ్చు. అందరితోటి ప్రేమను పంచుకోగలుగుతారు. లెక్చరర్స్కి టీచర్స్కి వీళ్ళంటే చాలా ఇష్టం. అందరికన్నా పేరెంట్స్కి వీళ్ళంటే ప్రాణం. ఒకవేళ 2-3 పిల్లలు ఉన్నా కూడా వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది వీళ్ళకి తెలియకుండానే. అంతలా వీళ్ళ బిహేవియర్ కానీ వ్యవస్థ కానీ ఉంటుంది. కుటుంబంలోనే కాదు, సమాజంలోనే కాదు, ఇరుగు పొరుగు వారి దగ్గరే కాదు, అన్ని చోట్ల కూడా వీళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పచ్చు. ఆకర్షించుకోవడం విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, ఫంక్షన్స్ విషయంలో కూడా వీళ్ళు ఒక సెలబ్రిటీలో ఉంటారు. అందరూ వీళ్ళు వస్తున్నారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చారంటే కనుక ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఆ ఫంక్షన్ యొక్క రూపురేఖలు మార్చేస్తారు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్, సరదా, సంతోషం, ఉత్సాహం, చలాకీతనం, కలుపుకునేతనం, మాటకారీతనం ఇవన్నీ బాగా విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాలేజీలో కూడా చాలా స్పోర్టివ్గా ఉంటారు వీళ్ళు. లెక్చరర్స్ని కూడా ఆశ్చర్యపరచగలిగేలా ఉంటారని చెప్పచ్చు. మార్కులన్నా, ర్యాంకులన్నా, చదువన్నా మంచి మంచి ప్రావీణ్యత సంపాదించుకోవడం అన్న వీళ్ళకి చాలా ఇష్టం. అందుకే తొందరగా వీళ్ళకి ఈ యొక్క స్కూళ్ళలో కాలేజీ పూర్తయిపోయిన వెంటనే తొందరగా ఉద్యోగాలు వచ్చేస్తూ ఉంటాయి. క్యాంపస్ సెలక్షన్స్లో తొందరగా సెలెక్ట్ అవ్వడాలు కానీ, విదేశాల్లో ఉద్యోగాలు రావడానికి కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, ఇలాంటివి సులువుగా వచ్చే అవకాశాలు, గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తొందరగా వీళ్ళ జీవితంలో లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు బాగా ఉంటుంటాయి వీళ్ళకి. బాధ్యత ఎక్కువ, కుటుంబ బాధ్యత కానీ, పరువు ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం కానీ బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకు కూడా వైద్య రంగం బాగా సూట్ అవుతుంది. అలాగే వీళ్ళకు కూడా ఏంటంటే కనుక రాజకీయాలు బాగా సూట్ అవుతాయి, సినిమా పరిశ్రమ బాగా సూట్ అవుతుంది, వ్యాపార రంగం బాగా సూట్ అవుతుంది, రియల్ ఎస్టేట్ బాగా సూట్ అవుతుంది, వెహికల్ ఫైనాన్స్ రంగము బాగా సూట్ అవుతుంది. అలాగే మొక్కలకి సంబంధించినటువంటి, వ్యవసాయానికి సంబంధించినటువంటివి, లేకపోతే సోలార్ ప్లాంట్లు, విద్యుత్ ప్లాంట్లు, రవికథ అధిపతి దానికి సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటివన్నీ కూడా. అయితే అది విద్యుత్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్ వాహనాలు ఇవన్నీ కూడా విపరీతంగా యోగించేస్తాయి వీళ్ళకి. అలాగే దానికి రిలేటెడ్గా ఏదైనా సరే అంటే వంటలు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివన్నీ బాగా సూట్ అవుతాయి. బంగారం వ్యాపారం, ఆయిల్స్, లెక్కరు ఇవన్నీ కూడా వీళ్ళు బాగా సూట్ అవుతాయని చెప్పచ్చు. అలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం వీళ్ళకి బాగా సూచిస్తుందని చెప్పచ్చు. ప్రయాణాలు అంటే వీళ్ళు బాగా ఇష్టపడతారు. తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలు చేయడం, విదేశీ ప్రయాణాలు చేయడం ఇవన్నీ బాగా ఇష్టపడతారు వీళ్ళు. అలాగే ప్రధానంగాను పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఇటుకలకు సంబంధించి ఫ్యాక్టరీలు, పెంకులకు సంబంధించిన ఫ్యాక్టరీలో, రేకులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో, అంటే గృహానికి సంబంధించి రిలేటెడ్గా శానిటరీ టైల్స్ ఇలాంటి ఫ్యాక్టరీలో ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా యోగిస్తారు. అలాగే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయడం, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం ఇలాంటి వాటిలో వీళ్ళు బాగా ప్రావీణ్యం ఇవ్వగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగాలు చేసే చోట కూడా వీళ్ళకి కీర్తి గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. వీళ్ళని ఎవరిని తిట్టినా, అవమానించినా తట్టుకోలేరు. వీళ్ళకి ఏంటంటే గౌరవ మర్యాదలు అంటే చాలా ఇష్టం. తొందరగా వీళ్ళు వీక్ అయిపోతారు. ఎవరైనా తిట్టినా, అవహేళన చేసినా, ఎవరైనా చిన్నచూపు చూసినా వీళ్ళ జీవితంలో తొందరగా సిక్ అయిపోయేటటువంటి లక్షణాలు, ఫీల్ అయిపోయే లక్షణాలు వీళ్ళకి బాగా ఉంటుంటాయి. కాబట్టి సెన్సిటివ్నెస్ బాగా ఎక్కువ. పైకి చూడడానికి గాంభీర్యంగా కనపడతారు కానీ మాట అనలేరు, మాట పడలేరు. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అలాగే ప్రేమతత్వపరమైన వ్యక్తులు, ప్రేమిస్తే ప్రాణం ఇస్తారంటారు చూసారా, అది వీళ్ళని చూసి చెప్పచ్చు. స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరికైనా సరే ప్రేమించారా అంటే కనుక అండగా ఉండిపోతారు వీళ్ళు. అలాంటి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కాబట్టి తొందరగా ఎవరికి ప్రేమలో పడరు వీళ్ళు. తొందరగా ఎవరిని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేశారా లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారే తప్ప మధ్యలో వాడుకుని వదిలేయడాలు వీళ్ళ జీవితంలో ఉండవు. వీళ్ళకి కూడా కోరికలు విపరీతంగా ఉంటాయి. కామపరమైన కోరికలు అవ్వచ్చు, వస్తువుపరమైన కోరికలు అవ్వచ్చు, వాహనపరమైన కోరికలు అవ్వచ్చు, లగ్జరీ లైఫ్ని అనుభవించడాలు, ఫుడ్ విపరీతమైన ఇష్టమైనటువంటి పదార్థాలు తినడానికి ఆహార లౌల్యం అవ్వచ్చు, విపరీతంగా ఉంటాయి. చూసిన వస్తువుల్లో కొనేసుకోవాలనుకుంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఎక్సర్సైజ్ అయినా, శారీరక కండ దృఢత్వమైన వ్యాయామాలు చేయడం అన్నా చాలా ఇష్టపడతారు. అలాగే శారీరక సౌష్ఠవం కోసం, అన్నిటిలో ముఖ్యంగా ఆరోగ్యం కోసం బాగా ఎక్కువ ప్రాకులాడతారని చెప్పచ్చు. హెల్త్ కేర్ బాగా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా ధ్యానము, మెడిటేషనము, యోగా లేకపోతే ఎక్సర్సైజులు ఇలాంటివి బాగా చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఇంట్లో కూడా వీళ్ళంటే చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు కూడా. ఏదైనా ఉన్నా కూడా ఇంట్లో వీళ్ళకి ముందర చెప్తారనమాట. వీళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటారు. ఫ్రెండ్స్ కూడా, స్నేహితులు కూడా వీళ్ళ సూచనలు సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం కానీ, అంటే అంత తెలివితేటలు, సమయస్ఫూర్తి, వీళ్ళకి తెలిసిందైతే తెలుసని చెప్తారు, తెలియదని కూడా నాకు తెలియదని చెప్తారు తప్ప
అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అవతలను మోసం చేయడాలు ఇలాంటివి ఉండవు. సాధారణంగా ఎవరినో మోసం చేసి బతికేయాలని ఆలోచన వీళ్ళకు ఉండవు. మోసాన్ని ఇష్టపడరు. ఫస్ట్ అన్యాయంగా సంపాదించడానికి ఇష్టపడరు, నిజాయితీగా సంపాదించడానికి, నెమ్మదిగా ఎదిగినా బాగా ఎదగడానికి, ధర్మబద్ధంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. పరోపకారం ఇదం శరీరం, ఇతరులకి సహాయం చేయడం, దానగుణం, దయాగుణం, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, పూజల్లో ఎక్కువ పాల్గొనడాలు, పెద్దలకి గౌరవ మర్యాదలు ఇవ్వడాలు, ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా విశేషంగా శ్రద్ధ వెళ్ళైతే వెళ్ళుకుంటుంది. కానీ వీళ్ళ జీవితంలో దురదృష్టం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎన్నోసార్లు పడిపోయి లేస్తారు. ఎన్నోసార్లు అవకాశాలు చివరిదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి వీళ్ళకి. ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, లేదా వ్యాపార పరంగా కానీ అవకాశాలు చేజారిపోతూ ఉండడంతో జీవితంలో మానసిక క్షోభ, మానసిక వైకల్యానికి గురయ్యే అవకాశాలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. చెయ్యని దుప్పకి నిందారోపణలు, కుటుంబ కలహాలు, ఆర్థిక విషయాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడాలు, ఇలాంటి వాటి వల్ల వీళ్ళ జీవితంలో చాలాసార్లు ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం, వృధా ఖర్చులు, ఇలా మొండి బాకాయలు ఉసిలవ్వపోవడాలు, రుణబాధలు, వీటి ప్రభావం మాత్రం కొన్నాళ్ళు వీళ్ళని నిలిపేస్తుందని చెప్పచ్చు. సూసైడ్ దాకా వెళ్ళే పరిస్థితులు కలగజేస్తుంటుందని చెప్పచ్చు. కుటుంబంలో కలహాలు కలగజేస్తుంది, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వివాదాలను కలగజేస్తుంది, ప్రాణ స్నేహితులను దూరం చేస్తుంది. ఇలాగ ఎన్నో రకాల వివాదాలని డబ్బు వీళ్ళని జీవితంలో మారుస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు 35 నుంచి 40 సంవత్సరాల వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఆ వయసే వీళ్ళకి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. అనారోగ్య సమస్యలు, రుణబాధలు, సడన్గా డబ్బులు ఇందులో పెట్టి మోసపోవడాలు, కోర్టు కేసులు ఇరుక్కోవడాలు, రకరకాల సమస్యలన్నీ కలగజేస్తుంది. వాహన ప్రమాదాలు ఇవన్నీ కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి సమయంలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే కృత్తికా నక్షత్రం వాళ్ళకి బుధుడు చాలా బలంగా ఉండాలి, రవి చాలా బలంగా ఉండాలి, శుక్రుడు చాలా బలంగా ఉండాలి. ఉన్నట్లయితే కనుక వీళ్ళ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా తట్టుకోగలుగుతారు. అవే కనుక లేదనుకోండి వీళ్ళ జీవితంలో తీవ్రంగా మానసిక వేదనకి గురవుతారు. ధన నష్టము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, వివాహం విషయంలో, సంతానం విషయంలో సమస్యలు ఉంటూ ఉంటాయి. అందునే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవు పంపిస్తే మేము జాతకం చూసి ఏ నక్షత్రం, ఏ యొక్క రాశులు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు వస్తున్నాయి చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేస్తూ ఉంటాం. కాబట్టి తద్వారా దోషాలు పోయి నష్టాలు లేకుండా ఉంటాయి. వీళ్ళకి సక్సెస్ అవుతారు జీవితంలో, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎందులోనైనా సరే విజయం పొందగలుగుతారు. ఎందుకంటే నక్షత్రం చాలా బలంగా ఉంది. దాన్ని మనం ఎంత బాగా వినియోగించుకుంటున్నాం అన్న దాంట్లో చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. గురుగారు వీళ్ళకి మిత్ర నక్షత్రాలు ఏవి గురుగారు? తప్పకుండానమ్మా. అయితే వీళ్ళు ఎవరెవరిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందయ్యా, లేదా వ్యాపారం చేస్తే కలిసి వస్తుందయ్యా అంటే కనుక కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళు కానీ, భరణి కానీ, కృత్తిక, మృగశిర 3, 4 పాదాల వారు, ఆరుద్ర, పునర్వసు 3, 4 పాదాల వారు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వారు, చిత్త 2, 3 పాదాలు, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధనిష్ట 2, 3 పాదాల వారు, శతభిషం, పూర్వాభాద్ర 3, 4 పాదాల వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళతోటి వివాహమైనా చేసుకోవచ్చు, వ్యాపారాలైనా చేయొచ్చు, మీరు అనుకున్న రిలేషన్ ఏమైనా సరే పెట్టుకుని బాగుంటుంది. గురుగారు చివరిగా క్షేత్ర దర్శనం తెలుసుకునే ముందు గురుగారు వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్య, వారం అవి కూడా తప్పకుండానమ్మా. అయితే వీళ్ళకి కలిసి వచ్చే వారం శుక్రవారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు అధిపతి కదా. కలిసి వచ్చే దిక్కు పశ్చిమ దిక్కు బాగా కలిసి వస్తుంది. అందుకని వ్యాపారాలకు వెళ్ళినా, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా, వివాహాల కోసం ప్రయత్నం చేసినా మీ ఇంటికి ఉన్నటువంటి దిక్కుకి పశ్చిమం, వెస్ట్ సైడ్స్గా ప్రయత్నం చేసుకున్నట్లయితే కొంచెం మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగతా దిక్కులు పనికిరావడం మాత్రం కాదు. ఇక కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే అదృష్ట సంఖ్య 2 వీళ్ళకి అదృష్ట సంఖ్య ఉండబోతుంది. కాబట్టి వీటిని వినియోగించుకోవచ్చు. గురుగారు విదేశీ యోగం ఉందా? బ్రహ్మాండంగా చెప్పాను కదా, మొట్టమొదటి విదేశాలు ఈజీగా వెళ్ళగలుగుతారు. వీళ్ళు వీసాలు వస్తాయి, మంజూరు అవుతాయి, విదేశాల్లో ఎక్కువ మంది సెటిల్ అవుతారు వీళ్ళు. కాబట్టి విదేశాల్లో ఉద్యోగ సమస్యలు ఎదురవుతూ ఉండే పరిస్థితులు ప్రస్తుతం బాగా ఉన్నాయి. కాబట్టి జాతకం చూపించుకుని జాగ్రత్త పడండి. విదేశాల్లో ఉన్నవారు. కృత్తికా నక్షత్రం ఏ రాశి కిందకు వస్తుంది గురుగారు? కృత్తికా నక్షత్రంలో 1వ పాదం అయితే కనుక మేషరాశిలో పోతుంది. 2, 3, 4 పాదాల వారేమో వృషభ రాశిలో వెళ్తాయమ్మా. ఓకే గురుగారు, చివరిగా వీళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి పాదాల వయసుగా ఒకసారి తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. అయితే వీళ్ళు కలిసి వచ్చేటటువంటి అంటే 1వ పాదం వారు అనుకోండి, పెదలంక శ్రీ కృత్తికేశ్వర స్వామి వారు ఉన్నారు. పెదలంక ఇవన్నీ ద్రాక్షారానికి 30 కిలోమీటర్లు ఉన్నాయి. దక్షారామం అంటారు, ద్రాక్షారం. ముందర క్షేత్రానికి వచ్చేసి దండం పెట్టేసుకుని, పంచారామ క్షేత్రం ఒక క్షేత్రం కాబట్టి అక్కడ నుంచి లొకేషన్ పెట్టుకుంటే గూగుల్ మ్యాప్స్లో మీకు చాలా ఈజీగా సరౌండింగ్ 30 కిలోమీటర్ సరౌండింగ్లోనే ఇవన్నీ ఉంటాయి, నేను చెప్పిన క్షేత్రాలన్నీ కూడా. కాబట్టి 1వ పాదం వారు అయితే కనుక పెదలంక గ్రామంలో శ్రీ కృత్తికేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నట్లయితే మీకు తిరుగు ఉండదు, ఏ దోషమైనా పోతుంది. ఇక 2వ పాదం వారు కొంకుతురు, మా గ్రామానికి పక్క గ్రామమే కొంకుతురు, శ్రీ కుంతి మాధవ సమేత మల్లేశ్వర స్వామి వారు చాలా విశేషం, చాలా పట్టు,
ఎన్నో కోరికలు తీర్చేశాడు ఆయన. ఎంతోమంది వివాహం అవ్వని వాళ్ళు, సంతానం కలిగిన వారు, వ్యాపారం నష్టపోయిన వారు అక్కడ ఒక్కసారి దర్శనం చేస్తే వాళ్ళు దరిద్రవద్ద పోతుంది. ఊరు పేరు ఏంటి గురు? కొంకుదురు అంటారు దాన్ని. రాజమండ్రి నుంచి పొద్దున్నే డైరెక్ట్ బస్సు కూడా ఉంది 6 గంటలకి, డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అది. తర్వాత 3వ పాదం వారు కరప అంటే కాకినాడ దగ్గరలో ఉంది. అది కాకినాడలో బస్సు దిగిపోయి వెళ్ళిపోవచ్చు, 10 కిలోమీటర్లు వస్తుంది. శ్రీ కర్పూరేశ్వర స్వామి వారిని ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవాలి. ఇక 4వ పాదం వారు కాజులూరు అని ఉంటుంది, అది ద్రాక్షారానికి దగ్గరలో ఉంటుంది. శ్రీ కామేశ్వర స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోవాలి. కామేశ్వరుడు అంటే కనుక కామము అంటే కోరికలు తీర్చేటటువంటి స్వామివారిని అర్థం. ఎటువంటి కోరికైనా సరే, అంటే మనం అనుకుంటాం కామం అంటే ఇంకోటి అనుకుంటాం, కామం అంటే అది కాదు. కోరికలు అంటే నేను చెప్పాను కదా, ధర్మపరమైన కోరికలు, ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళవ్వాలి, సంతానం కావాలి, వ్యాపారం పెట్టుకోవాలి, అప్పులు బాధలు పోవాలి, ఆరోగ్యం కావాలి, ఇలాంటి ధర్మపరమైన కోరికలు ఏవైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి క్షేత్రాల్లో ఏ క్షేత్రానికి, ఏ పాదం వారు ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఆ క్షేత్రానికి వెళితే ఆ కోరికలు తొందరగా తీరతాయి. చాలా మీకు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసినంత వరకు మీ జీవితం వేరు, చేసాక మీ జీవితం వేరు. కావాలంటే పరీక్ష చేసి చూసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. ఇప్పటిదాకా అయితే కనుక ఈ యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పలేదండి, ఏ క్షేత్రాన్ని దర్శిస్తే నక్షత్ర పరంగా, పాదాల పరంగా కూడా గురుగారు చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. సో తప్పకుండా మీరు కనుక ఎవరైనా కృతిక నక్షత్రం వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో ఎలా అనిపించిన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ లైక్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా నేరుగా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.